'జాక్' వీడికి కొంచెం క్రాక్. ఇది నేను యాడ్ చేయలేదు. మూవీ టీమ్ వాళ్ళే యాడ్ చేసుకున్నారు. అసలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత, అది కూడా 130,00,00,000 గ్రాసర్ 'టిల్లు స్క్వేర్' తర్వాత 'సిద్దు జొన్నలగడ్డ' నుండి ఒక సినిమా వస్తుందంటే సౌండ్ ఎలా ఉండాలి చెప్పండి? కానీ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండి ఈ రోజు వరకు సౌండే లేదు. రీజన్ మార్కెటింగ్ ఫెయిల్యూర్. ఈ మార్కెటింగ్ గురించి సెపరేట్‌గా వీడియో చేసుకుందాంలే కానీ, మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి 10,000 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా. కొట్టండి కొట్టండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. 'పాబ్లో నెరూడా' ఐఏఎస్ జాక్ ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ కాన్ఫిడెన్షియల్ జాబ్‌లో ఎంత దూరం వెళ్ళాడు, దాని కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మిగతా స్టోరీ లైన్. పాజిటివ్స్ విషయానికొస్తే జాక్ అనే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ రిజైన్ చేయడంలో స్పెషల్ కేర్ అయితే తీసుకున్నారు. బ్యాక్ స్టోరీ, చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ అలా మంచి సెటప్ అయితే ఉంటుంది సినిమాలో. తర్వాత సిద్ధు మళ్ళీ ఒక ఎంటర్‌టైనింగ్ రోల్‌లో కనపడ్డారు. మంచి ఫన్ మూమెంట్స్‌తో ఎంగేజ్ చేశారు. పేపర్ మీద సింపుల్‌గా ఉన్న సీన్స్ అలా తన పెర్ఫార్మెన్స్‌తో ఎనర్జీని నింపాడు. జాక్ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అప్పుడప్పుడు మన డీజే టిల్లు వచ్చి వెళ్ళినా, ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చు అనిపించినా, ఓవరాల్‌గా తన వల్ల సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. మీరు గమనించారో లేదో తెలీదు కానీ, బొమ్మరిల్లు భాస్కర్ గారి అన్ని సినిమాల్లో థీమ్స్ బాగుంటాయి. సినిమా హిట్, యావరేజ్, ఫ్లాప్ ఇదంతా పక్కన పెడితే, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఎప్పుడు ఆలోచింపజేసే విధంగానే ఉంటాయి. ఈ సినిమాలో కూడా మెయిన్ థీమ్ బాగుంది. రాయి, శిల్పి, శిల్పం అనే థీమ్ తీసుకొని ఫ్రెషర్స్ అండ్ ప్రొఫెషనల్స్ మధ్య ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. అది బాగుండింది. బీజిఎం కూడా సినిమాని చాలా వరకు హోల్డ్ చేసింది. జాక్ క్యారెక్టర్‌కి మంచి ట్రాక్స్ ఉన్నాయి. చిన్న చిన్న హై మూమెంట్స్‌లో వర్కౌట్ అయ్యాయి. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డ్ ఇచ్చిందని తెలుసుగా. అసలు యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద ఒక వీడియో చేశాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా చూసేయండి. నెగెటివ్స్ మాట్లాడుకుంటే స్పై ఫిల్మ్స్ ఎవరైనా సరే హై మూమెంట్స్ ఎప్పుడు లాజిక్‌తో వస్తాయి మోస్ట్‌లీ. కానీ ఇదొక స్పై కామెడీ అనేసరికి టూ మెనీ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారబ్బా! అంటే ఏ లెవెల్ కంటే జాక్ క్యారెక్టర్ హైలైట్ అవ్వడానికి మరి రా ఏజెంట్స్ కూడా బ్రెయిన్ వాడడం మానేస్తారన్న రేంజ్‌లో అనమాట. ఆ కన్వీనియంట్ రేటింగే జాక్‌కి బిగ్గెస్ట్ నెగెటివ్ అయింది. సినిమాలో అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ అండ్ ట్రాక్స్ ఉంటాయి. అవి ఫుల్‌గా ఫ్లష్ ఔట్ చేయలేదసలు. డిటెక్టివ్ ఏజెన్సీ ట్రాక్, లవ్ ట్రాక్, జిహాద్ ట్రాక్ ఇలా అన్నీ ఉన్నాయి కానీ వేటికి ఒక సాలిడ్ సీన్ ఉండదు. ఆలోచిస్తే ఎలా అంటే ఇప్పుడు జాక్ వస్తాడు, అందరూ దొరికిపోండ్రా అన్నట్టు ఉంటాయన్నమాట. ఆ మూమెంట్‌కి మేనేజ్ చేస్తారు కానీ నెక్స్ట్ సీన్ వచ్చే గ్యాప్‌లో మరి ఇంత లాజిక్ లేకుండానా అని అనిపించింది చాలా సార్లు. ఇలా కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ సీన్స్ పడుంటే స్పై కామెడీకి ఒక ట్రేడ్ మార్క్ సినిమాలా అయ్యేదనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సినిమాటోగ్రఫీ నచ్చలేదు. అంటే అదేదో ఎఫర్ట్ లాగా తీద్దాం అనుకున్నారా? లేకపోతే గ్లిచ్ ఉన్న ఫుటేజ్‌ని ఎడిట్‌లో మేనేజ్ చేసారా తెలీదు కానీ సెకండ్ హాఫ్ నేపాల్ సీక్వెన్స్‌లో అరిగిపోయిన సీడీ స్టక్ అయిపోయినట్టు ఉంటదనమాట ఆ పోర్షన్ అంతా. ఆల్మోస్ట్ 4-5 మినిట్స్ అలా ఉండేసరికి డిస్టర్బింగ్‌గా అనిపించింది. ఇంటర్వల్ యాక్షన్ బ్లాక్ కూడా ఇంప్రెస్ చేయలేదు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ క్వాలిటీ బిలో పార్ ఉండింది. చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ కనిపిస్తుందండి. వీఎఫ్ఎక్స్ పూర్‌గా అనిపించింది. ఏఐ వాడటానికి ట్రై చేశారు కానీ అవసరం ఏముందో అనిపించింది. అండ్ ఒక్క సాంగ్ కూడా ఆన్ స్క్రీన్ వర్క్ అవ్వలేదు. ఆల్రెడీ అవి యూట్యూబ్‌లో రిలీజ్ చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదని తెలుసు. ఇక్కడ సినిమాలో సాంగ్స్ అండ్ వాటి ప్లేస్‌మెంట్ కూడా బాలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ సిద్ధు వాస్ గుడ్. వైష్ణవి చైతన్య ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు. ప్రకాష్ రాజ్, నరేష్, సుబ్బరాజు ఇలా అందరూ ఉన్నంతలో బాగానే చేశారు. మదర్ రోల్‌లో ఇంకొంచెం స్ట్రాంగ్ పెర్ఫార్మర్ పడుంటే బాగుండనిపించింది. ఓవరాల్‌గా జాక్ ఈస్ అన్ యావరేజ్ ఫిల్మ్ ఫర్ ద లీడ్ క్యారెక్టర్ అండ్ ఫన్ ఎలిమెంట్స్. కన్వీనియంట్ రైటింగ్‌ని అవాయిడ్ చేసుంటేనా మంచి స్పై కామెడీ అయ్యుండేది. మూవీ చూసొచ్చాక మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. అండ్ చిరంజీవి గారి వీడియో చూడటం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.